ఈడీ దాడులు. 2 రాష్ట్రాల్లో ఏకకాలంలో 10 చోట్ల సోదాలు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాలు, ఆఫీసులో తనిఖీలు. వివేక హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి నివాసంలో సోదాలు. జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి నివాసంలోని ఈడీ తనిఖీలు. మనీ లాండరింగ్ అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ దర్యాప్తు. అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు. ఇంటి బయట పోలీసుల బందోబస్తు. వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు ముగిశాయి. సిబిఐ కేసు ఆధారంగా హైదరాబాద్, కడప సహా 7 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ కేసులోని కీలక నిందితుల నివాసాల్లో సోదాలు జరిగాయి. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలోని ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. అవినాష్ నివాసంలో లెక్క చూపని 24 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఆయనకు చెందిన 2 లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలో లభించిన డిజిటల్ ఆర్థిక ఆధారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. మరిన్ని వార్తా సమాచారానికి మన కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.